నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 30వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అనురాధ కార్తె. ఈ రోజు కార్తీక మాస బహుళపక్ష చతుర్దశి తిథి ఉదయం 10:29 వరకు, తదుపరి అమావాస్య తిథి. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:35 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. అతిగండ యోగం సాయంత్రం 4:45 వరకు, తదుపరి సుకర్మ యోగం. శకుని కరణం పగలు 10:29 వరకు, చతుష్పాద కరణం రాత్రి 11:14 వరకు, తదుపరి నాగవ కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:53 నుండి 6:36 వరకు. అమృతకాలం రాత్రి 3:12 నుండి 4:56 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రేపు ఉదయం 6:26 చంద్రాస్తమయం సాయంత్రం 4:51 అభిజిత్ ముహూర్తం పగలు 11:43 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:59 వరకు. రాహుకాలం ఉదయం 9:17 నుండి 10:41 వరకు. గుళిక కాలం ఉదయం 6:30 నుండి 7:54 వరకు. యమగండం మధ్యాహ్నం 1:29 నుండి 2:53 వరకు. ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలం. అంతేకాకుండా కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం. ఈ రోజు దర్శ అమావాస్య. రాత్రిపూట చంద్ర దర్శనం పూర్తిగా జరగని అమావాస్యని దర్శ అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు అపరాహ్న కాలంలో అమావాస్య తిథి ఉన్నందువలన ఈ రోజు పితృదేవతలకు అమావాస్య తర్పణాలు ఇవ్వటానికి అనుకూలం. ఈ రోజు శనివారం అమావాస్య తిథి కలిసి ఉండటం వలన శని అమావాస్య పగలు 10:29 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. శనిగ్రహ దోష నివారణ పూజలు చేయడానికి ఈ రోజు అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.